హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ ఉన్నాయి. అదేవిధంగా మన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అప్డేట్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియోలు చూసేవారు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియో ద్వారా మీకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. మొదటిగా ఛానల్ను విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి. దానిపైన కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందైతే మనకు నిన్న రోజున తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో ఫస్ట్ ఉన్నతమైన అధికారులతోని క్యాబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి అధ్యక్షన సమావేశం జరిగే కంటే ముందే ఒక గంటన్నర సేపు ఉన్నత అధికారులను పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రులతోని ఒక గంటన్నర సేపు ముఖ్యంగా రాజకీయ విషయాలు చర్చించడం జరిగింది. ఆ రాజకీయ విషయాల్లో మెయిన్గా టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ అండ్ నిజామాబాద్, ఆదిలాబాద్ పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని వాళ్ళ మంత్రుల నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాడు. దాంట్లో వాళ్ళు బిక్కుముఖం వేసి చెప్పలేని పరిస్థితి. ఫైనల్గా రేవంత్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే నిరుద్యోగులలో చాలా తిరుగుబాటు అనేది మొదలైంది ప్రభుత్వం పైన. ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే నిరుద్యోగులకెళ్ళి వ్యతిరేకతను మూటగట్టుకున్నది అనేది రేవంత్ రెడ్డి గారికి అయితే తెలిసింది అనేది అయితే విశ్వసనీయమైన సమాచారం. 55,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన వాటిని వీళ్ళ అకౌంట్లో చూపించుకొని 15 నుంచి 16 నెలలుగా ప్రభుత్వం ఏర్పాటు అయినా కూడా ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ ఊసెత్తలేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడటం లేదు. ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మినిస్టర్స్, రేవంత్ రెడ్డి గారు ఏమోనా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ రాజకీయపరమైన కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నిరుద్యోగుల గురించి ఏడా కూడా పట్టించుకోవడం లేదని ఈ యొక్క తీర్పే ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించుకొని నిరుద్యోగులు మరి రేవంత్ రెడ్డి గారి అధికార ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించే విధంగా తీర్పిచ్చినారనేది వాళ్ళకు ఫైనల్గా అర్థమైంది అనేది తెలిసింది. సో ఏదేమైనా ఎమ్మటే ఇక మరి ఇక్కడ ఎమ్మెల్సీని ఓడిపోయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి ఇక్కడ బీసీలు అత్యధికంగా 42% రిజర్వేషన్ కోరుకుంటున్నారు. కాబట్టి మనము ఈ మార్చ్ 12వ తారీఖున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలోనే బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి దాంట్లో విద్యా, ఉద్యోగ అండ్ రాజకీయ రంగాలలో ఖచ్చితంగా బీసీల వాటా, తెలంగాణ రాష్ట్రంలోని బీసీల వాటా 42% రిజర్వేషన్ కల్పించాలి. ఈ కల్పించిన ఈ బిల్లును చట్టబద్ధత చేసి పార్లమెంటుకు సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి అనేది రేవంత్ రెడ్డి గారు నిన్నటి క్యాబినెట్ మినిస్టర్స్ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిని కూడా ఏకసభ్య కమిషన్ మహమ్మద్ అఖ్తర్ గారు ఇచ్చిన ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్టుని యథాతథంగా ఆమోదించినారు. ఇక్కడ ఎవరికి కూడా రిజర్వేషన్ పొందడానికి ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం లేదు. ఉన్నది ఏదైతే మొన్న నెలలో వీళ్ళు ఆమోదించినారో దాన్నే ఇంప్లిమెంటేషన్గా ఉన్నట్టుగా ఆమోదించినారని చెప్పేసి మనకు తెలిసింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను అండ్ బీసీల రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఈ 2 సపరేట్ బిల్లుల్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి చట్టబద్ధత కల్పించే విధంగా ఆమోదించి దానికి చట్టబద్ధత ఏర్పాటు చేసి వాటిని బీసీలకు రిజర్వేషన్స్ ఉద్యోగాలలో, ఎస్సీలకు ఈ యొక్క ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉద్యోగాలలో విద్యలో కల్పించడానికి అయితే రేవంత్ రెడ్డి గారు నిన్నటి క్యాబినెట్ మీటింగ్లోనూ అయితే ఆమోదం తెలిపినారు. ఈ విషయం ఇట్లా పక్కన పెడితే మనకు మొన్నటి రోజున అంటే 2023 సంవత్సరం మనకు ఏదైతే అక్టోబర్లో ఈ జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 8,000 పైచీలకు పోస్టుల్లో వివిధ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా శుభ్రంగా ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు పొందుతూ ఉంటే మరి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జూనియర్ అసిస్టెంట్లుగా మొన్నటి నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన వారికి 3 నెలల నుండి జీతం లేక అంగచాట్లు పడుతూ ఉన్నారు.
వారు 3 నెలలుగా ఉద్యోగం చేస్తూ కొత్తగా గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించిన మన సంతోషం లేకుండా పాపం వాళ్ళకు ఉద్యోగం చేస్తున్న జీతం రాకపోవడం వలన మనస్తాపానికి గురవుతున్నారు. వాళ్ళు 330 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ కలిసే శాలరీ ఇవ్వకపోవడంతో పాటు 330 మందికి సరైన సమయంలో జీతాలు పడక చాలా ఇబ్బందులు పడుతుంటే స్టేట్ గవర్నమెంట్లోని సిపిఎఫ్ పెన్షన్ పాలసీ కూడా వీళ్ళకు దక్కట్లేదంట. మరి ఎల్ఐసి యొక్క ఏదో పెన్షన్ లింక్ స్కీమ్ వాళ్ళకి ఇచ్చినారంట. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జూనియర్ అసిస్టెంట్లు అందరికీ ఒక విధమైన పాలసీ ఉంటే వీళ్లకు సపరేట్ ఒక పాలసీ ఉన్నదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఈ 330 మంది టీజీపీఎస్ చైర్మన్ గారికి వినతి పత్రం రాసిరు. మాకు జీతాలు పడట్లేదు, మీ ద్వారా ప్రభుత్వము చట్టబద్ధత సంస్థ ఏజెన్సీ నుండి మేము రిక్రూట్మెంట్ ఏజెన్సీ నుండి మేము మెరిట్లో ఉద్యోగాలు పొందినా మాకు ఇంతవరకు కరెక్ట్ శాలరీస్ వస్తలేవు అని చెప్పేసి వీరికోటి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారికి ఒక లెటర్, అదేవిధంగా మరియు మరియు వైస్ ఛాన్సలర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని తెలిపినారు. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఉద్యోగం పొందిన మన సంతోషం లేకుండా పోయిందంటున్నారు. ఉద్యోగాలు రాక కొంతమంది బాధపడుతుంటే ఉద్యోగాలు పొంది కూడా వాళ్ళకు నెల జీతాలు పడక ఆ జీతాలు పడే విధానం కూడా స్టేట్ గవర్నమెంట్ అందరికి ఒక పాలసీ అయితే వీళ్ళకు ఒక పాలసీ ఉందని బాధపడుతూ ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడనో కాడ ఏదో విధమైన స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు పొంది కొంతమంది, ఉద్యోగ నోటిఫికేషన్ రాక కొంతమంది నిరుద్యోగులు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా దాపరమైంది. ఏదేమైనా కానీ ఈ 330 మందికి తెలంగాణ గవర్నమెంట్ ఎమ్మటే వాళ్ళకు 3 నెలల శాలరీని రిలీజ్ చేసి వాళ్ళ సిపిఎస్ విధానంలోకి పెన్షన్ పాలసీని తీసుకురావాలి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే మౌలిక సదుపాయాలు ఉద్యోగరీత్యా ఏదైతే వాళ్ళకి రక్షణ ఉంటే వాటన్నిటిని తూచే తప్పకుండా ప్రభుత్వం నెరవేర్చాలి. వాళ్ళని అలా ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఉద్యోగులే కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా కంటికి రెప్పలాగా మన రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళని కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన పెద్ద పేరున్న ఓయూ యూనివర్సిటీలోని మరి జూనియర్ అసిస్టెంట్ 330 మందికి ఇలాంటి దౌర్భాగ్యం దాపరించడం అనేది చాలా దరిద్రమైన ముచ్చట. ఎందుకంటే ఓయూలో ఉన్న ఇతర ఉద్యోగుల కంటే పాపం వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదంట. వీళ్ళు ఎవరికి కలిసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చాలా దారుణంగా బాధపడుతున్న సందర్భాన్ని మనం ఈరోజు చూసినాము. ఏదేమైనా కానీ మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, నేను బీసీలకు 42% రిజర్వేషన్ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడానికి చట్టబద్ధ చేయడానికి ఫైనలైజ్గా వాళ్ళైతే ఒక ప్రకటన చేసినారు. ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో మీరందరూ కూడా పుస్తకాలు పట్టుకొని చదవండి. మీ రిజర్వేషన్స్ పెరగబోతున్నాయి. ఎవరో మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ పెట్టించి వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ వ్యక్తిగత ఎజెండా కోసం, ఒక వ్యక్తిగత స్వార్థం కోసం మీరు బలైపోకండి. నేను అదే విషయాన్ని నా వీడియోలో చెప్తే కొంతమంది వచ్చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించద్దు అంటున్నావా, నీ ఒపీనియన్ ఏందని నాకు క్వశ్చన్స్ వేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశ జనాభాలోనే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర జనాభాలోనే కావచ్చు, ఎక్కడైనా కానీ 50% పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ అది అతి తక్కువనే. నేను ఇప్పటికీ చెప్తున్నా, అది అతి తక్కువనే. వాళ్ళ రిజర్వేషన్ ఖచ్చితంగా 50కి పెంచాలి. కానీ మన భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్స్ పెరిగితే మరి అవకాశం లేని విధంగా చెప్తున్నారు. కాబట్టి మనకు 62% రిజర్వేషన్ కేవలం తమిళనాడు రాష్ట్రంలోని ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు బీసీలకు 42% పెరిగితే మన ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 10% ఉంది, ఇంకా ఇతరులకు ఈడబ్ల్యూఎస్ 10% ఉంది. ఈ విధంగా ఈ రిజర్వేషన్స్ అన్ని కలుపుకుంటే 60ని దాటిపోతున్నాయి. కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి ఉన్న వెసులుబాటు 9th షెడ్యూల్లో కల్పించినారో మనకు కూడా 9th షెడ్యూల్లో కల్పించి చట్టబద్ధత చేయాలనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నా. నేను ఎప్పుడు చెప్తున్నా, నా బీసీ సహోదరులు, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు బీసీబీ వాళ్ళు. పాపం వాళ్ళ పేరుకే బీసీబీ రిజర్వేషన్, కానీ వాళ్ళు ఓపెన్లో పాపం పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాపం చాలా దారుణమైన సిచ్యువేషను. వాళ్ళు ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా కూడా వాళ్ళ రిజర్వేషన్లో పోస్టు లేక కూడా వాళ్ళు ఉద్యోగం పొందలేక వెనుదిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని మళ్ళీ చెప్తున్నా, బీసీలకు 42% గవర్నమెంట్ ఇవ్వడానికి కృతనిశ్చయంతో ఉన్నది. మీరు ఎవరి స్పీచ్లు వినైనా
మీరు మోసపోకండి. పుస్తకాలు పక్కన పెట్టేసి ఆ రాజకీయ విషయాల మీద ఫోకస్ చేయకండి. దయచేసి చెప్తున్నది చదువుకోండి. ఎస్సీలకు కూడా ఎస్సీ వర్గీకరణ జరిగింది, మనకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనుకొని మీరు కూడా బుక్కులు పట్టుకొని చదవండి. అందరికీ ఈ 2024లో వచ్చే ప్రతి నోటిఫికేషన్లో మంచి అవకాశాలు దొరుకుతాయని మనస్ఫూర్తిగా ఆశించండి. ఓకే, ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్ యూ.